వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. అహోబిలం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కలకలలాడిన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నంద్యాల జిల్లా ఆర్లగడ్డ మండలంలోని దిగువ అహోబిలంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుండే దేవాలయాలు కిటకిటలాడాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సంవత్సరానికి ఒకసారి ఉత్తర ద్వారం నుండి భక్తులు ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటారు. ఉత్తర ద్వారం యొక్క విశిష్టత సర్వ దేవతలు యోగ నిద్ర విడిచి ఉత్తర ద్వారం నుండి దేవతలు మేలుకున్న రోజు కనుక వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుండి భక్తులు ప్రవేశించితే పుణ్యబలం పెరిగి కర్మబలం నశించాలని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అంతేకాకుండా ముల్లోకాలలో ఉండే దేవతలందరూ ఈరోజు భక్తులను దీవించి వారి యొక్క కష్టసుఖాలను దేవుని యొక్క అనుగ్రహం ఉంటుందని, దేవతను సందర్శించితే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. వైష్ణవ దేవాలయాలు హైందవ సంస్కృతి వైకుంఠ ఏకాదశి అంటే 300 కోట్ల దేవతలు ఈరోజు ఉత్తర ద్వారం గుండా దేవతలు ఉంటారని భక్తుల యొక్క నమ్మకం. ఓం నమో నారాయణమూర్తులను భక్తులు ఈ రోజంతా హరినామ జపాన్ని స్మరించుకుంటూ ఉపవాసాలతో నిమగ్నమై ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ రోజుగా ఈ దినాన్ని భక్తులు అతి విశ్వాసంతో స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క ధ్యానములో విలీనమై ఉంటారని పూజారులు తెలిపారు. ఎవరికి కనిపించడం ఫుల్గా ఇప్పుడు వస్తాను ఆడుతాను